మొదటి తరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డి ఓబన్న గారి 219వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. 219 సంవత్సరాలు గడిచిపోయింది వడ్డి ఓబన్న గారు జన్మించి. ఇప్పటికీ అతను చేసిన పోరాటం, అతను చేసిన రైతాంగ పోరాటం అయితేనేమి, ప్రజల కోసం ప్రజల తరపున పోరాడిన విధానం అయితేనేమి ఇప్పటికీ గుర్తుపెట్టుకొని మనము వడ్డి ఓబన్న గారి జయంతి జరుపుకోవడం శుభపరిణామము. అదేవిధంగా మూల పడిపోయిన వీరుని యొక్క పోరాట పటిమను గుర్తించి, స్వాతంత్ర నేపథ్యాన్ని గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం సముచితంగా అందరి పోరాట వీరులు, స్వాతంత్ర సమరయోధుల పక్కన ఒక ప్రత్యేకంగా వడ్డి ఓబన్న గారిని నిలిపి మనము సగర్వంగా అతనికి గౌరవాన్ని ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా మొదటి స్వాతంత్ర సంగ్రామం అంటే 1857లో మొదటి స్వాతంత్ర సంగ్రామం జరిగింది. 1857 కంటే ముందే రేనాడు అంటే కడప, కర్నూలు, అనంతపూర్ కలిపి రేనాడు అనేవాళ్ళు. రేనాటి వీరులు అంటే సైరా నరసింహారెడ్డి, వడ్డి ఓబన్న, గోసల వెంకన్న, వీళ్ళు రేనాటి వీరులు అనేవాళ్ళు. ఈ రేనాటి వీరులు బ్రిటిష్ వాళ్ళు ఏదైతే దమనకాండ ఉందో, ఏదైతే మన పాలేగాళ్ళని ఉండేవాళ్ళు, ఈ నొస్సం పాలేగాళ్ళని చెప్పేసి మన సైరా నరసింహారెడ్డి నొస్సం పాలేగాళ్ళు. ఆ నొస్సం పాలేగాళ్ళలో సర్వ సైన్యాధ్యక్షుడిగా వడ్డే ఓబన్న దాదాపు చెంచులనైతేనేమి, వాల్మీకులనైతేనేమి, వడ్డెర సంచారి జాతిని అయితేమి 9000 మందిని పైగా సంగ్రహించి బ్రిటిష్ వారి దమనకాండకు వారు వసూలు చేసే అధిక శిస్తులకు కానీ, వాళ్ళు వస్తు మార్పిడికి వ్యతిరేకంగా వాళ్ళు డబ్బులే డిమాండ్ చేయడానికి వ్యతిరేకంగా అయితేనేమి సైరా నరసింహారెడ్డి తరపున 9000 మంది పైగా సైన్యాన్ని సమకూర్చి బ్రిటిష్ వారిని నల్లమల్ల అడవుల్లో తిప్పించి వెంటాడి వేటాడి వాళ్ళు 30 తిప్పలు పెట్టిన ఈ వడ్డే ఓబన్న గారి వీర చరిత్ర, వీరగాథ చాలా గొప్పది. ఎందుకంటే 1807లో నొస్సం గ్రామంలో జన్మించిన వడ్డే ఓబన్న గారు ఈ పోరాట పటిమను, గిరిల్లా పోరాట పటిమను, ఏదైతే ఝాన్సీ లక్ష్మీబాయి ఉందో, ఏదైతే తాతయ్య టోపీ ఉందో, ఏదైతే మంగళపాండే సిపాయిలు తిరుగుబాటు చేసినాడో, అంతకంటే ముందే సాయుధ పోరాటాన్ని మన ముఖ్యంగా రాయలసీమ రైతాంగ పట్ల సైరా నరసింహారెడ్డి సైన్యంలో సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉండేసి బ్రిటిష్ వారిని వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమర యోధుడు, మొట్టమొదటి తరం స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే వడ్డెర జాతి మొత్తం మన స్వాతంత్ర సంగ్రామానికైతేనేమి, మన తెలుగు జాతికైతేనేమి, మన భారత జాతికైతేనేమి అందించిన బుద్ధి బిడ్డగా వడ్డెర జాతిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వీరుని గంట వడ్డే సుబ్బమ్మ గారుల కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదైతే ఉందో వడ్డెర ఓబన్న ఒక్క సైనికుడే కాదు, ఒక నిజాయితీ గల ఒక సైనికుడు, పోరాట యోధుడు. ఎందుకంటే వడ్డే ఓబన్న సంవత్సర కాలంలో జరిగిన పోరాటాల్లో నల్లమల్ల అడవుల్లో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడము, నల్లమల్ల అడవులకు పోయేసి సైరా నరసింహారెడ్డి, గోసల వెంకన్న, వడ్డే ఓబన్న వీళ్ళు ముగ్గురు వ్యూహాలు రచించేసి మళ్ళీ బ్రిటిష్ వారికి మైదానంలో వచ్చేసి వాళ్ళకేంటంటే ఆయుధాలు ఉండేది, వాళ్ళ సైన్యం పెద్దది, వాళ్ళతో పోరాడి మళ్ళా గెరిల్లా పద్ధతిగా మళ్ళీ అడవుల్లోకి పోయేవాళ్ళు. ఈ విధంగా వడ్డే ఓబన్న గారు ముందుండి నడిపించేది. వాళ్ళ లెఫ్టినెంట్ వాట్సన్, బ్రిటిష్ వాళ్ళ లెఫ్టినెంట్ వాట్సన్ అని ఉండేవాడు. అప్పుడు ఇతన్ని పట్టుకోవడానికి వాట్సన్, కెప్టెన్ రసూల్ అని చెప్పేసి ఇద్దరు విపరీతమైన ప్రయత్నం చేసేవాళ్ళు. వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టి వాళ్ళను 3 చెరువులు నీళ్లు తాపించి వాళ్ళ నుంచి ప్రజలను ఎలా
రక్షించుకోవాలో అన్ని వ్యూహాలు అమలుపరిచినాడు. ఎప్పుడైతే మన పాలేగాళ్ళకు కానీ ఇతను వీళ్ళ కుటుంబాలు గ్రామ రక్షకులు, ఎవరు ఓబన్న గారి కుటుంబాలు గ్రామ రక్షకులు, ఏదైతే బ్రిటిష్ పాలన కంపెనీ పాలన వచ్చిందో వీళ్ళకి వచ్చే జీతాలు కానీ వాళ్ళకు వచ్చే డబ్బులు కానీ ఏది కానీ వాళ్ళకి అందించే వాళ్ళు కాదు. వీళ్ళకి వ్యతిరేకంగా పోరాటంగా వీళ్ళు కలిసి ఏదైతే కోవలకింట్ల సబ్ ట్రెజరీ ఆఫీస్ ఉందో కోవలకింట్ల సబ్ ట్రెజరీ ఆఫీస్ మీద దాడి చేయడమే కాకుండా ఆ దాడిలో పట్టుబట్ట ఆ దాడిలో తీసుకున్న సంపదనందరినీ ప్రజలకందరికీ పంచిన గొప్ప దార్శనికుడు, పోరాట యోధుడు వడ్డే ఓబన్న. అలాగే ఆ విధేయత ఎలాగ ఉంటుందంటే సైరా నరసింహారెడ్డి కూడా పోయాడు కోవెలకుంట్ల సబ్ ట్రెజరీ కొల్లగొట్టడానికి. కాకపోతే ఆ సైరా నరసింహారెడ్డి మీద బ్రిటిష్ రక్షణ పట్టుడు హరిసింగ్ అని చెప్పేసి రక్షణ పట్టుడు హరిసింగ్ తుపాకీ ఎక్కుపెట్టి ఇట్లా కత్తి ఎక్కుపెడితే అదే సైరా నరసింహారెడ్డి మీద నువ్వు కత్తి ఎక్కువ పెడతావా అని చెప్పేసి అదే కత్తి తీసుకొని పొడిచి చంపిన గొప్ప పోరాట యోధుడు వడ్డే ఓబన్న గారు. అదే కాకుండా ఈ యుద్ధ వ్యూహాల సన్నాహంలో భాగంగా ఎప్పుడైతే ఇతను జూలైలో జరిగింది, అది మళ్ళా సెప్టెంబర్లో ఏదైతే ఇది మనం జగన్నాథ కొండ అంటారు, లేకపోతే పేరు సోమలకొండ అంటారు, ఆ జగన్నాథ దేవాలయం దగ్గర వీళ్ళంతా ఎట్లా వాళ్ళని ఎదుర్కోవాలి, బ్రిటిష్ సైన్యాన్ని మొత్తం రాష్ట్రం నుంచి దేశం నుంచి అంతా తెప్పించారు వీళ్ళని పట్టుకోవడానికి, వీళ్ళని బంధించడానికి, వీళ్ళని ఎదుర్కోవాలి అనే వ్యూహంతో వీళ్ళు ఎప్పుడైతే జగన్నాథ టెంపుల్ దగ్గర సమావేశమైనారో, అది పేరు సోమలకొండ అంటారు, జగన్నాథుని కొండ అంటారు, అక్కడ సమావేశమైనారో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కోవర్ట్లను పెట్టుకొని వాళ్ళ కోవర్ట్ల ద్వారా వీళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడైతే ఈ సైరా నరసింహారెడ్డి కానీ వడ్డే ఓబన్న గారు కానీ లేకపోతే కోసల వెంకన్న గారు కానీ వ్యూహాత్మకంగా ఎక్కడైతే యుద్ధ వ్యూహం చేస్తున్నారో అక్కడికి పోయేసి వీళ్ళను ఆ భీకర పోరాటం జరిగింది. అక్కడ జగన్నాథ కొండ దగ్గర భీకర పోరాటం జరిగితే ఆ భీకర పోరాటంలో ఈ వడ్డే ఓబన్న గారు అలాగే గోసల వెంకన్న గారు వీరమరణం పొందడం జరిగింది. అది అక్టోబర్ 6 అని చెప్తారు. అది అక్టోబర్ 6వ తారీఖు వీరమరణం పొందింది. అదే రోజున ఈ మన కడప కలెక్టర్గా ఉండే అతను ఈ మన సైరా నరసింహారెడ్డిని బంధించేసేసి అతన్ని విచారణ ఏది లేకోకుండా మళ్ళా జనవరి 22వ తారీఖు 2000 ప్రజల మధ్య కోవెలకుంట్లలో ఉరి తీసి ఆ ఉరి తీసిన దాన్ని మనిషిని అలాగే వేలాడదీళ్ళని తీర్పునిచ్చిన కర్కశమైన ఆ బ్రిటిష్ కంపెనీ మీద పోరాట యోధి చేసిన ఈ మన వడ్డీ ఓబన్న గారికి మరొక్కసారి జోహార్లు తెలుపుకుంటూ వడ్డీ ఓబన్న గారు మనకు అందించిన ఆశయాలకు కానీ అతను చేసిన పోరాట పటిమ కానీ ఇప్పటి వారికి స్ఫూర్తి ఉండాలని చెప్పేసి అదే బడుగు బలహీన వర్గాలకు కానీ వడ్డేర సంచార జాతికి కానీ ప్రతి ఒక్కరికి వడ్డేర ఓబన్న అనుసరించిన బాట కానీ జీవితం కానీ ఒక స్ఫూర్తిగా తీసుకొని అందరూ ముందుకు పోవాలని కోరుకుంటూ జోహార్ వడ్డే ఓబన్న గారు, జోహార్ వడ్డే ఓబన్న గారు, జోహార్ వడ్డే ఓబన్న గారు.